వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో తాజాగా లింగంపేటలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక గోమాతను అయితే అడ్డంగా పక్కన పడేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. అంటే గోవుల పైన ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం పట్ల చాలా మంది హిందూ సంఘాల నాయకులు కావచ్చు, అదేవిధంగా చాలా మంది హిందువులు అయితే చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి శ్రీ 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 మంగిరాములు మహారాజ్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. జై శ్రీరామ్ అండి. సో చాలా వరకు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే మీరు దీక్షలో వెళ్ళిన నుంచి ఇప్పటి వరకు సికింద్రాబాద్లో ముత్యాలమ్మ టెంపుల్ పైన దాడి, అదేవిధంగా లింగంపేటలో ఒక గోమాతని అడ్డంగా పక్కకు పడేసారు. సో అదేవిధంగా మనకి చక్రేశ్వర ఆలయం, బోధన్లోని చక్రేశ్వర ఆలయం గర్భగుడి ముందే ప్రయోగాలు చేయడము గోమాతల పైన ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి స్వామి. సో మీకు ఇదేమైనా తెలిసిందా అసలు దీని గురించి? వాస్తవంగా నేను మొన్న దేవి నవరాత్రి నుంచి దసరా నుంచి అనుష్ఠానంలో ఉన్నా. నాకు నైట్ నుంచి చాలామంది మీరు చెప్పినట్టుగానే చాలామంది విచారం చేశారు. వాస్తవంగా మన యొక్క గోమాత అనగా అసలు వాస్తవంగా మన యొక్క భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడేది గోమాత. ఎన్నో జంతువులు ఉన్నాయి, ఎన్నో జంతువుల కన్నా మనం పూజించేదే మన యొక్క ధర్మాన్ని కాపాడేదే గోమాత. వాస్తవంగా తన శరీరంలో 84 లక్షలు అంటే ఎంతో ముఖ్యమైన దేవతలను కూడా తను భద్రపరిచింది. వాస్తవంగా తన అసలు వాస్తవంగా గోమాత ఎందుకు మనం అసలు పూజించాలి, గోమాత నుంచి ఏమొస్తుంది, మనం ఏం లాభం పొందుతున్నాం అంటే 33 కోట్ల దేవతలను తన శరీరంలో భద్రపరుచుకున్న మహాతల్లి గోమాత. అలాంటి యొక్క గోమాత మనకిప్పుడు ఈ భారతదేశంలో మన ప్రాంతంలో మరైతుందంటే కొంచెం చాలా బాధగా అనిపిస్తున్నది. ఎందుకోసమంటే ఏ భూస్వామైనా ఎవరైనా ఎక్కడ అమ్మాలి ఎక్కడ అమ్మద్దు అది కొంచెం నిర్ణయం తీసుకున్నారు. ఎందుకోసం అంటే చాలా కఠినంగా ఉంటుంది వారి యొక్క ఆశీర్వాదం. ఎందుకంటే చాలా కఠినంగా ఉంటుంది. అంటే ఒక గోమాత మన కట్కేవాడికి వీయడమో, అతను దొంగతనాన్ని కొట్టుడో ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి చాలా నేను బాగా బాధ అనిపిస్తున్నది. వాస్తవంగా ఇలాంటి యొక్క సంకటాలు జరగద్దని నేను భగవంతుని ఆశిస్తున్నా. మరి మన చుట్టూ ఉన్న యొక్క ప్రాంతీయులు అందరూ కూడా మన మీద ఏదో కక్షగట్టి అలాంటిది కావాలని చేస్తున్నారా, మరి ఎందుకు చేస్తున్నారా, అది బాగా మనం హిందువులు అందరం కూడా గుర్తెరగాలి. ఎందుకోసమంటే మనకు సాంప్రదాయం కాపాడేదే గోమాత. వాస్తవంగా మనకు సంస్కృతి కాపాడేదే గోమాత. వాస్తవంగా తన శరీరం నుంచి వచ్చిన ప్రతి వస్తువు మనకు అన్ని ఉపయోగపడుతుంది. అంటే దేవాలయాలు తన మూత్రం కానీ, తన పంచితం ఆవు పంచితం కానీ, ఆ నెయ్యి కానీ, పాలు కానీ, పంచామృతం కానీ దేవాలయాలకు శుద్ధి చేస్తుంది. మనం ఎప్పుడన్నా పరమపది పొందిన ఇళ్ళలో కూడా ఆ పేడ గోపంచితం తీసుకొచ్చి శుద్ధి చేస్తూ ఉంటారు. అలాంటి శరీరం నుంచి వచ్చిన ప్రతి వస్తువు శుద్ధి అయినతోనే ఉన్నది ఒక గోమాతకే మనం వాస్తవంగా సంస్కృతి సాంప్రదాయం చెప్తున్నది. అయితే ఈ విషయంలో చాలా వరకు కూడా మీరు అన్నట్టు గోపంచకం గురించి మాట్లాడుకుంటే అదొక చాలా వరకు ఒక మనకి మెడిసిన్ లాగా కూడా పనిచేస్తుందని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. సైంటిస్టులు కూడా మనకు చెప్పడం జరిగింది. మన దేశం నుంచి వేరే దేశానికి కూడా ఇంపోర్ట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అవన్నీ చూసిన తర్వాత కూడా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగానే కొంతమంది ఇట్లాంటి విషప్రయోగాలు చేస్తూ ఉన్నారు, లేకపోతే గోమాతల్ని ఇట్లా హింసిస్తున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. సో మీరు ఇట్లాంటి పనులు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకి మీరు ఏ రకంగా మీరు హెచ్చరిస్తూ ఉన్నారు? అంటే వాస్తవంగా ధర్మం ఎటు తీసుకుపోతున్నది అనేది వాస్తవంగా విచారం చేయాలి. అలాంటి చాలా అంటే అసలైందంటే హిందూ చేసే పని కాదు, అది ఎవరో మన మీద కక్షతోని చేస్తున్నారు. కాబట్టి అది మన అందరం కూడా హిందూ సాంప్రదాయ పద్ధతి ప్రకారం అందరం కూడా ఖండించాలి. అందరం కూడా గోమాత గురించి ఏదైనా శత్రువు ఉంటే మన మాల మీద తీసుకోండి, కానీ నోరు లేని యొక్క జీవం మీద తీసుకోవడం మహాదోషం. వారి వంశం కూడా నిరంశం అయితే. ఎందుకోసంటే చాలా గొప్పది మనకు సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా ఉంటే బాగా మేము ఖండిస్తున్నాం దాన్ని. ఎందుకోసమంటే చాలా గొప్పది గోమాత అంటే మనకు కాబట్టి అని. ఈ మధ్య కాలంలో హిందూ దేవదేవతల విగ్రహాలపైన దాడులు చేయడము, దేవాలయాలపైన దాడి చేయడము చాలా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయండి. ఏదైతే మనకి దేవి నవరాత్రి ఉత్సవాల భాగంగా అమ్మవారి నిమజ్జనం అయిపోయిన తర్వాత ముత్యాలమ్మ టెంపుల్ పైన దాడి చేయడం జరిగింది. దాని తర్వాత లింగంపేటలోని ఎల్లారెడ్డిలో కూడా పంచముఖి హనుమాన్ దేవాలయంలోకి వెళ్ళి అక్కడున్న కాషాయ జెండాల్ని కావచ్చు, ఫ్లెక్సీల్ని తగలబెట్టడం జరిగింది. సో జుక్కల్లో కూడా మళ్ళీ నిన్న ఒకటి జరిగిందండి. సో సేమ్ అంతే, అక్కడ కూడా చౌడమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేయడము. సో ఇట్లాంటి దేవి దేవతల విగ్రహాలని దాడి చేయడం వల్ల అసలు వీళ్ళకి ఏమొస్తుంది అనేది చాలా పెద్ద క్వశ్చన్ అండి. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు వాస్తవంగా మరి ఎందుకు దుర్మార్గమైన పనులు చేస్తున్నారు, ఎంత కావాలని మనను మత విద్వేషమా మరి వాళ్ళ ఆలోచన ఏమున్నదో కానీ అలాంటివి చేయడం చాలా తప్పు. ఎందుకోసం అంటే మన హిందూ సాంప్రదాయం కూడా గట్టిగా అందరం కూడా ఏకమై ఉండి
మరి వాటిని వరుచుకున్నట్టయితే ఎవ్వడు కూడా మన ఎదురుగా నిలబడి మాట్లాడాడు వాస్తవంగా. అలాంటి దానికి మనందరం కూడా కట్టుబడి ఉండాలి అని నా ఆలోచన. ఇదంతా కూడా పక్కన పెడితే అండి ఇప్పుడు స్వామి గారు మన సనాతన ధర్మం గురించి మనం మాట్లాడుకుంటే ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రతి దేశంలో కూడా ఇవాళ కొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరిగింది. ఒకప్పుడు మనకి చాలా వరకు కూడా స్వామి వివేకానందను కూడా చాలా వరకు ఇబ్బంది పెట్టడం జరిగింది, అవహేళన చేయడం జరిగింది ఒకప్పట్లో. కానీ ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు రష్యా కావచ్చు, అమెరికా లాంటి దేశాలలో కూడా సనాతన ధర్మాన్ని వల్ల వాళ్ళు చాటి చెప్తా ఉన్నాడు, మన నడవడికలో వాళ్ళు కూడా కొనసాగుతూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. సో మన భారతదేశంలో కొంత చేంజెస్ అనేటివి రావాలా, మన వాళ్ళు కూడా మన ఆచార సంప్రదాయాలు అనేటివి చాలా వరకు మర్చిపోతూ ఉన్నారు, పక్కదారి పోయిస్తున్నారు అని చెప్పేసి చాలా మంది ప్రజలు చెప్తా ఉన్నారు. సో మీలాంటి స్వామీజీలతో మాట్లాడినప్పుడు ఈ క్వశ్చన్ వేయండి అని కామెంట్స్ పెడతా ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి ఈ ఆచార సంప్రదాయాల గురించి? వాస్తవంగా నిజంగా సంస్కృతి సాంప్రదాయం మనం హిందూ వాళ్ళం కొంచెం దయగల గుణం పాడవుతుంది మనది వాస్తవంగా. అలాంటి పనులు చేసేటోళ్ళు తాడో పేడ చూసుకుంటారు. మనలాంటి వారం తాడో పేడ చూసుకోలేదే, అందరూ మన వాళ్ళే అనే ఒక ఆలోచన మనకు ఉంటుంది. మనకు భారతదేశంలో అన్ని సాంప్రదాయాలకు మనము అవకాశం ఇచ్చాం వాస్తవంగా సనాతన నుంచి. ఈరోజు కాదు, మరి వేరే దేశాలు ఉన్నాయి, వేరే దేశంలో మన యొక్క హిందూ సాంప్రదాయం అంటే ఇప్పుడు అవుతున్నాయి ఆలయాలు కట్టి, ఇప్పుడు కొంచెం వాళ్ళు చేస్తున్నారు. అంటే మన యొక్క శాస్త్ర ధర్మం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న చాలా సంస్కృతి గొప్పది. కాకపోతే ఏంటంటే వీళ్ళు కక్షతోని చూడబుద్ధి కాక మనల్ని రెచ్చగొట్టే యొక్క పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చాలా మూర్ఖతత్వం అని భావిస్తున్నా. మన హిందూ పట్ల కూడా మనందరం కూడా అతి జాగ్రత్తతోని గోమాతను చాలా రక్షణ వేయాలి. మనకు వాస్తవంగా మన ఆశ్రమం నుంచి సుమారు 450 ఆవులు నేను ఇచ్చిన. 450 ఆవులు ఇంటికి ఒక్క గోమాతను కాపాడుతున్నాం వాస్తవంగా. అట్లా మీరు కూడా ఏదైనా ప్రయత్నం చేసి మీ దగ్గర గోవులు ఉన్నాయంటే మాకు తెచ్చియండి. మేము అనుకూలమైన ఒక రైతుకు కూడా మేము ఇస్తూ ఉంటున్నాం. అవి ఎప్పుడైనా శరీరం మన ఇంటికాడ వదిలితే సమాజేపిస్తున్నాం. అలాంటి దానికి పుణ్యం వస్తుంది. కానీ అనవసరంగా ఎక్కడనో ఎవడికో ఇచ్చుడు, వాడు నరికేసుడు, మనకు కావాలని మనల్ని హెచ్చరించడం, ఇలాంటి దుర్మార్గమైన ఒక పనులని నేను చాలా బాధపడుతున్నా. ఎందుకోసం అంటారు. సో ఇది అండి, ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి పునరావృతం అవుతూ ఉన్నాయి. చాలామంది స్వామీజీలు కూడా ఇవాళ బాధపడుతున్న సిచ్యువేషన్ ఉంది. అంటే అన్ని దేవతలు ఏదైతే మనకి అన్నిటికన్నా శ్రేష్టమైనది ఒక గోమాత అని చెప్పేసి పేరు ఎందుకు? అంటే ఎన్నో జంతువులు ఉన్నాయి, మరి ఆ జంతువులకి లేని పేరు గోమాత అని చెప్పేసి ఒక గోవుకే ఎందుకు పెట్టడం జరిగింది అనేది కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. సో కొంతమంది అన్య మతస్థులు చేయడం వల్లే ఏదైతే మత విద్వేషాలని రెచ్చగొట్టేలా చాలా వరకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ లింగంపేట్, అదేవిధంగా వాజిద్ నగర్, ఏదైతే మనకి బోధన్లోని చక్రేశ్వర ఆలయం దగ్గర కూడా ఏదైతే గోశాల నియర్ బై లొకేషన్లోనే ఈ గోమాతల పైన విశ్వప్రయోగాలు చేయడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి మనకి చెప్తా ఉన్నారు చాలామంది ప్రజలు కావచ్చు, స్వామీజీలు, పీఠాధిపతులు, ఏదైతే ఆశ్రమంలోని చాలామంది పెద్ద వాళ్ళు చెప్తున్నా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి పునరావృతం అవుతా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ ఇన్సిడెంట్ జరిగిన నుంచి కూడా చాలా వరకు కొంతమంది ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు, కానీ అసలు దీన్ని అదుపు చేసే సిచ్యువేషనే లేనట్టుగా కొంత కనిపిస్తుంది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, అసలు లా అండ్ ఆర్డర్ని ఎందుకు సక్రమంగా నడిపించలేకపోతున్నారు అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ ఏర్పడుతూ ఉంది. ఒకవేళ ఇట్లాంటిదే ఇంకా రిపీట్ అయితే మాత్రం హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే మాత్రం డెఫినెట్లీ మేము దేనికి సహించము అని చెప్పేసి కొంతమంది హిందూ సంఘాల నాయకులు చెప్తా ఉన్నారు, కొంతమంది స్వామీజీలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ గోమాతల్ని ఒకవేళ మీరు ఎవరికైనా అమ్మే ముందు కూడా చూసి మరి అమ్మండి, లేకపోతే వాటి పాపం అనేది ఉసురానే తగులుతుంది. ఎందుకంటే చాలా శక్తివంతమైన ఒక దేవతగా మనం కొలుస్తాము ఆవుని అని చెప్పేసి మంగిరాములు మహారాజ్ గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.